హాయ్ అండి, అందరికీ నమస్కారం. విజయవాడ నగరం అనగానే మనకి గుర్తొచ్చేది మొదటి దృశ్యం కృష్ణా నదిపై మణిహారంలా మెరిసిపోయే ప్రకాశం బ్యారేజ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది జీవనాడి. కానీ నేడు మనం చూస్తున్న ఈ అద్భుత కట్టడం వెనుక వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఎంతోమంది ఇంజనీర్ల మేధస్సు ఉందని మీకు తెలుసా? రండి, ఈ వీడియోలో ప్రకాశం బ్యారేజీ పూర్తి కథనాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కథ 18వ శతాబ్దంలో మొదలైంది. కృష్ణానది నీటిని సాగునీరుగా మార్చాలనే ఆలోచనతో 1798లో కెప్టెన్ బ్లెయిన్ మొదటిసారిగా ఇక్కడ ఆనకట్ట నిర్మాణానికి ప్రతిపాదన చేశారు. అయితే ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చడానికి మరో 50 ఏళ్ళు పట్టింది. చివరకు 1852లో బ్రిటిష్ ఇంజనీరు, మనందరికీ తెలిసిన అపర భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్ పర్యవేక్షణలో పాత ఆనకట్ట నిర్మాణం మొదలైంది. కేవలం 3 సంవత్సరంలోనే, అంటే 1852లో మొదలైతే 1855 నాటికే ఈ నిర్మాణం పూర్తయి కృష్ణా డెల్టా ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం ప్రారంభించింది. కాలక్రమేణా పాత ఆనకట్ట దెబ్బతినడంతో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1954లో కొత్త బ్యారేజీ నిర్మాణానికి పనులు ప్రారంభమయ్యాయి. 1957 డిసెంబర్ 24న అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి గారు దీనిని ప్రారంభించారు. అయితే ఆంధ్ర రాష్ట్ర మొదట ముఖ్యమంత్రి గారైన టంగుటూరి ప్రకాశం పంతులు గారి గౌరవార్థం ఈ బ్యారేజీకి ప్రకాశం బ్యారేజీ అని పేరు పెట్టారు. సుమారు 1223 మీటర్ల పొడవు ఉండే ఈ బ్యారేజీలో 76 గేట్లు ఉన్నాయి. ఇది కేవలం సాగునీటి మాత్రమే కాదు, విజయవాడ, గుంటూరు జిల్లాలను కలిపే అత్యంత కీలకమైన రవాణా మార్గం. దాదాపు 13 లక్షల ఎకరాలకు పైగా ఇది ప్రాణాధారం. పక్కనే ఉన్న కనకదుర్గమ్మ ఆలయం సాయంత్రం వేళ విద్యుత్ దీపాలతో ఈ బ్యారేజీ ఒక అద్భుత దృశ్యంగా విరాజిల్లుతుంది. ఈ తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి చిహ్నమైన ఈ కట్టడం ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది అనేసి అయితే చెప్పవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది మొత్తం ప్రకాశం బ్యారేజ్. ఈ బ్యారేజ్ చూడడానికి వెళ్ళిన వారు అమరావతి రాష్ట్రాన్ని కూడా చూసి రావచ్చు, ఒకరోజు టూర్గా పెట్టేసుకుంటే. ఓకే అండి, థ్యాంక్ యూ.